అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం. నా పేరు ఏల్సూర్ రామ్మోహన్ రావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నెల్లూరు, సివిల్ ఇంజనీర్ అండ్ వాస్తు కన్సల్టెంట్. ఈరోజు మనం ఈ వీడియోలో 33 గ్రేడ్, 43 గ్రేడ్, 53 గ్రేడ్ సిమెంట్ అంటే ఏమిటి, ఓపీసీ, పీపీసీ, పిఎస్సి సిమెంట్స్ అంటే ఏమిటి, వాటి వల్ల ఉపయోగాలు, ఏ సిమెంట్ ఎక్కడ వాడాలి తెలుసుకోవటానికి ఈ వీడియో తయారు చేస్తున్నాం. ఇంతకుముందు వీడియోలో సిమెంట్ మంచిదా కాదా, ఎలా టెస్ట్ చేయాలి, ఫీల్డ్ టెస్ట్ ఎలా చేయాలి, లాబొరేటరీ టెస్ట్ ఎలా చేయాలి, రిజల్ట్స్ ఏ విధంగా విశ్లేషించాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో 33 గ్రేడ్, 43 గ్రేడ్, 53 గ్రేడ్ గురించి తెలుసుకుందాం. ఇది ఓపీసీలోని ఈ గ్రేడ్స్ ఉన్నాయి. ఈ సిమెంట్ మోటార్ క్యూబ్ని 1:3 రేషియోలో కలిపి మోటార్ క్యూబ్స్ ఉంటాయి, 7.06 సెంటీమీటర్స్ క్యూబ్స్లో మౌల్డ్లో పెట్టి 2 minutes వైబ్రేట్ చేసి దాన్ని తీసిన తర్వాత 28 days క్యూరింగ్ చేసి కంప్రెషన్ టెస్టింగ్ మిషన్లో టెస్ట్ చేసి కంప్రెసివ్ స్ట్రెస్ ఎంత వచ్చిందో చూస్తారు. దాన్ని బట్టి 33 Nm/mm² వస్తే 33 గ్రేడ్ సిమెంట్ అంటారు. 43 గ్రేడ్, 43 Nm/mm² వస్తే 43 గ్రేడ్ అంటారు. 53 Nm/mm² వచ్చినట్టయితే దాన్ని 53 గ్రేడ్ సిమెంట్ అంటారు. అది ఈ సిమెంట్ స్ట్రెంత్ని బట్టి మనం ఏ గ్రేడ్ సిమెంట్ వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి. అప్ టు M20 గ్రేడ్ కాంక్రీట్ తయారు చేయాలన్నట్టయితే 33 గ్రేడ్ సిమెంట్ సరిపోతుంది. అప్ టు M25 కావాలంటే 43 గ్రేడ్కి వెళ్ళాలి. అబోవ్ M25, M30, M35 అట్లా కావాలన్నట్టయితే ఓపీసీ 53 గ్రేడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అది రేంజ్ ఆఫ్ మనకు స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి కూడా మనం ఏ టైప్ ఆఫ్ సిమెంట్ వాడుకోవాలనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు. అది ఈ గ్రేడ్లన్నిటికీ మనం స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది. 53 అన్నాడంటే 53 గ్రేడ్ అంటే 53 Nm/mm² తీసుకుంటుంది స్ట్రెంత్. దేన్ని తీసుకుంటుంది? కాంక్రీట్ క్యూబ్ కాదు, ఇది మోటార్ క్యూబ్. అది గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటాం. సపోజ్ 20 గ్రేడ్ M20 గ్రేడ్ కాంక్రీట్ అన్నాడు అనుకో, మిక్స్ 20 గ్రేడ్ కాంక్రీట్ అంటే 20 Nm/mm² తీసుకునేటట్టు ఉండాలి. అది దాన్ని 20 గ్రేడ్ కాంక్రీట్ అంటాం. మన ఆర్సీసీకి జనరల్గా M20 గ్రేడ్ కాంక్రీట్ మినిమం వాడాలి. అది అందువల్ల మనం ఇట్లా M20 గ్రేడా, M25 మనం వాడే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి ఏ టైప్ ఆఫ్ సిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. మనం ఎక్కడ అనుకున్నాం M33 గ్రేడ్ అంటే M20 గ్రేడ్ కాంక్రీట్ వరకు వాడుకోవచ్చు. M25 వరకు 43 గ్రేడ్ సిమెంట్ వాడుకోవచ్చు. M25 అబోవ్ 53 గ్రేడ్ సిమెంట్ వాడుకోవాలి. అది దాన్ని మనం అప్రాక్సిమేట్గా మనం ఏది వాడుకోవచ్చు, ఎంత వాడుకోవచ్చు అనేది తెలుసుకుంటున్నాం. అది స్ట్రెంత్ని బట్టి మనం ఇది 3 రకాల గ్రేడ్లుగా విడగొట్టారు. మొదట్లో ఓన్లీ 33 గ్రేడ్ సిమెంట్ ఒక్కటే ఉండేది. మళ్ళీ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ కావాల్సి వచ్చింది. అట్లాంటప్పుడు 43 తయారు చేశారు. దాని తర్వాత 53 తయారు చేశారు. లేటెస్ట్ ఈజ్ 53 గ్రేడ్ సిమెంట్ అవైలబిలిటీ మార్కెట్లో ఉండేది. అందువల్ల ఇక్కడ మనం ఈ 3 గ్రేడ్ల సిమెంటు ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అన్నట్టయితే ఇవన్నీ కూడా హయ్యర్లీ స్ట్రెంత్ వచ్చే సిమెంట్స్. హయ్యర్లీ స్ట్రెంత్ వస్తుంది, హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఓపీసీ సిమెంట్లో. అందువల్ల హయ్యర్లీ స్ట్రెంత్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇట్ జనరేట్స్ హీట్ జనరేట్స్ చేసిందంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ క్రాక్స్ ఇఫ్ యు ఆర్ నాట్ డన్ ప్రాపర్లీ ద క్యూరింగ్. Otherwise, if you are not managed it properly, then you will get cracks. When there is a heat of hydration is very high, if you are not properly cured, then the cracks will generate. Otherwise, it won't generate. Proper curing is essential. That is the only thing required in OPC grade cement. ఇక రెండో విభాగం ఏమనుకున్నాం,
పొజోలానా స్లాగ్ సిమెంట్, ఫ్లై యాష్ బేస్డ్ సిమెంట్, ఓపీసీ సిమెంట్, ఈ మూటిల్లో ఏంటి డిఫరెన్స్? ఇది పొజోలానా మెటీరియల్ అనగానే ఈ ఓపీసీ సిమెంటే, అది కూడా అందులో కొంత పోర్షన్ 20 to 30% పోర్షన్ మీకు ఈ పొజోలానా మెటీరియల్ యాడ్ చేస్తారు. యాడ్ చేసిన దానివల్ల కొంత స్ట్రెంత్ తగ్గుతుంది, రేట్ కూడా తగ్గుతుంది. పీపీసీ సిమెంట్ ఓపీసీ కంటే 50 రూపాయలు తక్కువ ఉంటుంది. పీపీసీలో ఫ్లై యాష్ బేస్డ్ పీపీసీ కంటే కూడా ఇంకో 25 రూపీస్ తక్కువ ఉంటుంది. అలాగే స్ట్రెంత్ కూడా తక్కువ ఉంటుంది అనే సంగతి కూడా తెలుసుకోవాలి. అది ఈ మెటీరియల్ ఏమి యాడ్ చేస్తారు? స్లాగ్ కానీ, ఫ్లై యాష్ కానీ, ఏదైనా వాల్కానిక్ ఎరప్షన్స్ నుంచి వచ్చిన స్లాగ్ కానీ, లేదు స్టీల్ ప్లాంట్స్ నుంచి వచ్చే స్లాగ్ కానీ, లేదు ఫ్లై యాష్ ఏదైనా థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే ఫ్లై యాష్ కానీ, ఇవి యాడ్ చేసి తక్కువ స్ట్రెంత్ వచ్చి తక్కువ రేటు కొనుక్కోవాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేశారా? ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏంటి, ఈ రీజన్స్ తెలుసుకోవాలి. మనం ఎందుకు కొనుక్కోవాలి అసలు? అది 53 గ్రేడ్ మంచిది కాబట్టి ఇది ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది కదా అని అనుకోకుండా ఇది ఎందుకు కొనుక్కోవాలనే విషయం తెలుసుకోవాలి. ఏంటి అసలు ఎందుకు తయారు చేశారనే తెలియాలి. ఇక్కడ మనకు సస్టైనబిలిటీ ఉండాలి, అంటే ఎకో ఫ్రెండ్లీ లాగా ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లాగా ఉండాలి. ఇప్పుడు మన సిమెంట్ ఉంది, సిమెంట్ రా మెటీరియల్ మొత్తం మనమే ఇప్పుడే యూజ్ చేసేసాం, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం మిగలదు. అందుకని యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మెటీరియల్ వీ హ్యావ్ టు థింక్ ఇట్ ఆఫ్. ఈ సిమెంట్ బదులు కొంత పోర్షన్ ఏమైనా తగ్గించుకోగలమా, కొంత రిజర్వ్స్ మనం ఏమైనా ఫ్యూచర్ జనరేషన్కి వదిలేయగలమా అనే దాని గురించి ఆలోచించాలి. ప్రతి దాంట్లో కూడా ఉంటుంది ఇది, ప్రతి సిమెంట్ ఫ్యాక్టరీనే కాదు మిగతా వాటిల్లో కూడా. ఇప్పుడు సపోజ్ థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి అనుకోండి, తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్ ఉంటుంది, హైడల్ పవర్ ప్లాంట్ ఉంటుంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంటుంది, తర్వాత సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, ఇట్లా సోలార్ పవర్ జనరేషన్ ఉంటుంది. ఇట్లా పవర్ జనరేషన్స్ వెరైటీ ఆఫ్ వేస్ ఉంటాయి. అందులో కొన్ని మనం అచ్చం థర్మల్ పవర్ ప్లాంట్స్ పెడితే కోల్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ కోల్ అంటే ఏదో తెలియదు అసలు. అట్లా ఇక్కడ కూడా మనం కొంత మెటీరియల్ని, ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే మెటీరియల్ని మనం వాడుకోవాలి. ఎందుకు వాడుకోవాలి? అది తీసి అక్కడ పడేయచ్చు కదా, మనకేం సంబంధం దాంతో, మనకేంటని అన్నట్టయితే ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చే ఫ్లై యాష్ కానీ, ఈ స్టీల్ ప్లాంట్స్ నుంచి వచ్చే స్లాగ్ కానీ అవి ఎక్కడ వేయలేము. బయట ఎక్కడ వేసినా అక్కడ చెట్లు రావు, దేనికి పనికిరాదు, సాయిల్ కంటామినేట్ అవుతుంది. అందువల్ల దాన్ని ఎక్కడో ఒక చోట యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయగలం? ఫ్లై యాష్ బ్రిక్స్ తయారు చేసుకోగలం, లేదు మన సిమెంట్లో యాడ్ చేయగలం. సిమెంట్లో కూడా యాడ్ చేయాలంటే మన గ్రైండింగ్ కానీ ఇవన్నీ ముందే చేసుకొని మన సిమెంట్ లెవెల్కి, ఓపీసీ లెవెల్కి తీసుకొచ్చి కలుపుకోవాలి. అది అందువల్ల ఇవే కాబట్టి ఆల్టర్నేటివ్ మెటీరియల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. మనకి ఎక్కడ స్ట్రెంత్ తక్కువ కావాలో, ఎర్లీ స్ట్రెంత్ కాకుండా లాంగ్ రన్లో స్ట్రెంత్ వచ్చేటట్టుగా ఉన్నా కూడా మనకు పర్వాలేని ఏరియాల్లో మనం ఈ సిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపీసీ సిమెంట్ ఎక్కడ వాడకూడదు అనేది తెలియాలి, ఎక్కడ వాడచ్చు. ఆల్ స్ట్రక్చర్స్ మనం నార్మల్గా ఉండే బిల్డింగ్స్ అన్నిటికీ వాడుకోవచ్చు ఓపీసీ సిమెంట్ని. హై రైజ్ బిల్డింగ్స్ వాడుకోవచ్చు, బ్రిడ్జెస్ వాడుకోవచ్చు, తర్వాత ఫ్లైఓవర్స్ వాడుకోవచ్చు, స్కై స్క్రాపర్స్ వాడుకోవచ్చు. ఎక్కడైనా ఇట్లాంటి ఆల్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్, వెదర్ ఇట్ మే బి కల్వర్ట్స్, బ్రిడ్జెస్ ఆర్ వియర్స్, ఆల్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ యూ కెన్ గో ఫర్ దిస్ టైప్ ఆఫ్ సిమెంట్స్. మనం ఎక్కడ వాడకూడదు ఇది ఓపీసీని? సల్ఫేట్ అటాక్స్ ఉన్న దగ్గర కానీ, మెరీన్ స్ట్రక్చర్స్ దగ్గర కానీ, వాటర్ రిటైనింగ్ స్ట్రక్చర్స్ కానీ అక్కడ కొద్దిగా వాడకుండా ఈ పీపీసీని ఎంకరేజ్ చేయటం మంచిది. పీపీసీ వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటేనే దానికోసం వెళ్ళాలి. అది రేటు తగ్గటం ఒకటే కాకుండా మిగతావి కూడా అడ్వాంటేజ్గా ఉండాలి. లాంగ్ రన్లో స్ట్రెంత్ వస్తుంది, వాటర్ రిటైనింగ్స్ బాగా ఉంటుంది, పర్మియబిలిటీ లేకుండా ఉంటుంది. పర్మియబిలిటీ, వర్కబుల్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వర్కబుల్గా ఉండాలి కాంక్రీటు, పర్మియబిలిటీ తక్కువ ఉండాలి, తర్వాత లైఫ్ ఎక్కువ వచ్చేటట్టు ఉండాలి.
తర్వాత మనకు ఈ సాల్ట్ అటాక్స్ అన్నిటిని రెసిస్ట్ చేసేటట్టు ఉండాలి, మన కాస్ట్ తక్కువ ఉండాలి, ఎకో ఫ్రెండ్లీ లాగా ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ లాగా ఉండాలి. ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ పొజోలానా మెటీరియల్. ఈ స్లాగ్ కన్నా వాడినట్టయితే అడ్వాంటేజెస్ ఇన్ని ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రెంత్ కొద్దిగా స్లోగా వస్తుంది, అడ్వాంటేజ్లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ కూడా తక్కువ ఉంటుంది, అందువల్ల వాటర్ కొంచెం తగ్గినా ఎక్కువ రోజులు రీటైన్ అవుతుంది. అక్కడ హీట్ ఆఫ్ హైడ్రేషన్ తక్కువ ఉంది కాబట్టి కెమికల్ ప్రాసెస్ ఫాస్ట్గా జరగకపోయినా స్లోగా జరుగుతూ ఉంటుంది. అక్కడ హీట్ ఆఫ్ హైడ్రేషన్ తక్కువ ఉంది కాబట్టి. హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ ఉండేది ఎక్కడ 53 గ్రేడ్లో ఉంటుంది. అట్లాంటి చోట మనకు కొంచెం ఇట్ లీడ్స్ టు సర్టన్ క్రాక్స్. అది క్రాక్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? హీట్ ఆఫ్ హైడ్రేషన్కి సరిపడా వాటర్ క్యూరింగ్ చేస్తూ ఉండాలి. క్యూరింగ్ ప్రాపర్గా చేస్తే క్రాక్స్ రావు ఓపీసీ వాడినా. అది ఎక్కడ వాడాలి? ఇవి ఓపీసీని డ్యూరబుల్ ఇవన్నీ ఉన్నాయి. హీట్ ఆఫ్ హైడ్రేషన్ తక్కువ ఉంది, డ్యూరబిలిటీ ఉంది, పర్మియబిలిటీ ఉంది, వర్కబిలిటీ ఉంది, తర్వాత లో కాస్ట్, ఇవన్నీ ఉన్న దానివల్ల వీఆర్ గోయింగ్ ఫర్ పొజోలానా మెటీరియల్ ఫర్ సర్టన్ ప్లేసెస్ వేర్ సల్ఫేట్ అటాక్స్ ఆర్ మోర్, వేర్ మెరీన్ స్ట్రక్చర్స్ ఆర్ దేర్, where the structures are constructed by the side of sea, salt attacks will be more, or chlorides will be more in the soil. Such situations are water retaining structures, permeability high is required, septic tanks, water tanks and water retaining structures. You can use this type of pozzolana material. Only disadvantage is strength is achieved slowly. Strength setting is slowly, it will be done, but strength you can get it afterwards slowly. That is why you need to keep more time for centering. Curing is less, but centering you have to keep more time, but construction it delays. అందువల్ల ఈ పొజోలానా మెటీరియల్ యాడ్ చేసి పొజోలానా మెటీరియల్ కొంత పర్సంటేజ్ వీ హ్యావ్ టు కీప్ సర్టన్ రిజర్వ్స్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. అది అందువల్ల ఆల్టర్నేట్ మెటీరియల్ లాగా ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఎంకరేజ్ చేయాలి. అది ఇప్పుడు మనం గోల్డ్ ఉంది, గోల్డ్లో మనం కొంత పర్సంటేజ్ 24 క్యారెట్స్ అంటారు ప్యూర్ గోల్డ్ అయితే, దాంట్లో కాపర్ యాడ్ చేశారనుకో మనకు కొంత పర్సంటేజ్ యాడ్ చేస్తారు, వేస్తే 22 క్యారెట్స్ అంట. ప్యూర్ గోల్డ్ మీద 22 క్యారెట్స్ తక్కువ ఉంటుంది, ఇంకా కొంచెం పర్సంటేజ్ వేస్తాం 20% అన్నాడు అనుకోండి. 20% ఉంటే నీకు ప్యూర్ గోల్డ్ ఇంకా రేటు తగ్గుతుంది. 22 క్యారెట్స్కి ఇంకా తగ్గుతుంది, 20 క్యారెట్స్ ఇంకా తగ్గుతుంది, 18 క్యారెట్స్ ఇంకా తగ్గుతుంది. మనం యాడ్ చేసే దాన్ని బట్టి రేటు తగ్గుతూ ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా మనం పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ యాడ్ చేసే కొద్దీ జనరల్గా 20 to 25% దాకా మిక్స్ చేస్తుంటారు. ఇవి ఫ్లై యాష్ అయితే ఇంకా 30% దాకా కూడా మిక్స్ చేస్తుంటారు. అందువల్ల రేట్ అవి కొద్దిగా తక్కువకి వస్తాయి, స్ట్రెంత్ నిదానంగా వస్తాయి, మిగతావన్నీ డ్యూరబిలిటీ ఇవన్నీ బాగుంటాయి. అందువల్ల ఆ సిమెంట్స్ కూడా వాడుకోవాలి. ఎక్కడ వాడుకోవచ్చు అవి? వేర్ ద స్ట్రెంత్ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ఇప్పుడు మన కాలమ్స్ బీమ్స్ అన్నీ వేస్తాడు, ఆ బీమ్స్ మధ్యలో మనం వాల్ కట్టుకోవాలి, జస్ట్ ఫిల్లర్ మెటీరియల్ అది. దానికి 33 గ్రేడ్ అయినా లేదు ఈ పొజోలానా ఫ్లై యాష్ బేస్డ్ అయినా వాడుకోవచ్చు. కాలమ్స్కి బీమ్స్కి మాత్రం ఓపీసీ వాడుకో. కాలమ్స్కి బీమ్స్కి స్ట్రెంత్ ఎర్లీ స్ట్రెంత్ కావాలి కాబట్టి అవి మనకు ఇప్పుడు సెంటరింగ్ ఏం చేస్తాడు, కాలంకి నెక్స్ట్ డే వచ్చి తీసేస్తాడు. తీసేస్తే ఆ స్ట్రెంత్ ఉండాలి కదా, ఉండాలంటే మళ్ళీ రెండో రోజు పైన మళ్ళీ సెకండ్ స్లాట్ వేస్తాడు. వేసేటప్పుడు అక్కడ స్ట్రెంత్ రావాలన్నట్టయితే నీకు కింద స్ట్రెంత్ ఉండాలంటే యూ హ్యావ్ టు గో ఫర్ 33 గ్రేడ్. స్ట్రెంత్ లేదంటే ఏమవుతుంది, పైన కాంక్రీట్ వేస్తే కిందది కింద పడిపోతుంది, అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. కొన్ని చోట్ల కానీ చూసినట్టయితే ఇప్పుడు హైదరాబాద్ అట్లాంటి ఏరియాలో 10 feet కాలం ఒకేసారి వేస్తున్నారు. ఎప్పుడు అట్లా వేయకూడదు, వేసిన దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు కూడా more than 4 feet
అసలు వేయనేకూడదు. వాల్ కూడా 4 feet కంటే ఎక్కువ రోజు కట్టకూడదు. స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని పాటించకుండా 10 అడుగులు ఎత్తు ఒకేసారి కాలమ్స్ వేసేస్తున్నారు. తర్వాత బీము స్లాబ్ మొత్తం కలిపేసి ఒకేసారి కాంక్రీటు 1 hourలో వేసేస్తున్నారు. ప్రాపర్ కాంపాక్షన్ జరగటం లేదు. తర్వాత సెంటరింగ్ తీసిన తర్వాత వర్షం పడదంటే పైనుంచి స్లాబ్ లీక్ అవుతుంది. అందువల్ల ఇట్లాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో కావాలి. కాంక్రీట్ మేకింగ్ ప్రొసీజర్స్ ఫాలో కావాలి. వైబ్రేషన్స్ ఉండాలి. వాటర్ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ వాటరే కలపాలి. నీళ్ళు ఎక్కువ కలిపిన ఇబ్బందే, తక్కువ కలిపిన ఇబ్బంది. ఏ సిమెంట్కి ఎంత కలపాలి అనేది నార్మల్ కన్సిస్టెన్సీ టెస్ట్ చేసి తెలుసుకోవాలి. అంతే వాటర్ కలపాలి. ఎక్కువ కలపకూడదు, తక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపితే బ్లీడింగ్ అవుతుంది, తక్కువ కలిపినట్టయితే ప్రాపర్ హైడ్రేషన్ జరగదు, స్ట్రెంత్ అచీవ్ కాదు. 2 విధాల డేంజరే. అందువల్ల అప్రాప్రియేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఈజ్ టు బి యాడెడ్ ఫర్ మేకింగ్ కాంక్రీట్ ఆర్ ఫర్ మేకింగ్ సిమెంట్ మోర్టార్, ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ వాల్స్ or for plastering. Appropriate quantity of water is to be added so that you will get the required strength of the particular item. అందువల్ల ఈ పీపీసీ మెటీరియల్ని వాటర్ రిటైనింగ్ స్ట్రక్చర్స్ ఇట్లాంటి వాటి దగ్గర అన్నిటి దగ్గర వాడుకోవచ్చు. స్ట్రెంత్ కొంచెం ఎర్లీగా కాకుండా క్విక్గా కాకుండా నిదానంగా వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళంతా కూడా యూ కెన్ గో ఫర్ పొజోలానిక్ మెటీరియల్. ఫ్లై యాష్డ్ మెటీరియల్ అయినా వాడుకోవచ్చు. అందువల్ల ఇవన్నీ మనం ఏది ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలనేది మనం పూర్తిగా తెలుసుకొని దాన్ని అక్కడ వాడుకున్నట్లయితే మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రెంత్ వస్తుంది. రేటు కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ సిమెంట్ని ఎక్కడ వాడుకోవాలని తెలుసుకొని వాడుకోవాలి. కొంతమంది ఇంజనీర్స్ కూడా ఆర్గ్యూ చేస్తున్నారు, పీపీసీ ఈజ్ బెటర్ దాన్ ఓపీసీ అంటారు. దాని మీద ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది ఇది అంటారు. ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వబోయే ముందు మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా మీ అంతటి మీరు టెస్ట్ చేశారా తెలుసుకోండి. తెలుసుకోకుండా జనరల్గా కామెంట్స్ పెట్టద్దు. మీరు ల్యాబ్లో మీ అంతటి మీరు టెస్ట్ చేసి చూసి కన్ఫర్మ్ చేశారా పీపీసీ సిమెంట్ ఓపీసీ కంటే స్ట్రెంత్ ఎక్కువ రావడం, అది తెలుసుకోవాలి. లేదంటే మీరందరూ మీరు చేయలేకపోతే ల్యాబ్కి పోయి ఆ టెస్ట్ చేసే వాళ్ళ దగ్గర ప్రాసెస్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా టెస్ట్ చేసేటప్పుడు ఎంత వచ్చింది కంప్రెసివ్ స్ట్రెంత్ చూసి అప్పుడు కామెంట్ చేయొచ్చు, పర్వాలేదు. అందువల్ల ఈ సిమెంట్ని మోటార్ క్యూబ్స్ని స్టాండర్డ్ ఎక్విప్మెంట్లోనే టెస్ట్ చేసి మనం ఎంత వచ్చిందో తెలుసుకోవాలి. ఇంజనీర్స్ కూడా తెలుసుకోవాలి, వర్క్ ఆర్గ్యుమెంట్ చేయడం కాదు. వీళ్ళు ఎట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే పవర్ పాయింట్ ఇస్తారు కంపెనీల వాళ్ళు, ఇచ్చి దాని మీద ఇది ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ఇది ఎర్లీ స్ట్రెంత్ రాకపోయినా నిదానంగా స్ట్రెంత్ దాని మీద ఎక్కువ వస్తుంది, అందువల్ల దీన్నే వాడండి. ఎవరి కంపెనీ వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, అక్కడ దాన్ని ప్రాపగాండా చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ టెక్నిక్స్ చాలా ఉంటాయి, బిజినెస్ టెక్నిక్స్ అవన్నీ. అవి చూసి మనం ఇంజనీర్గా మనం వాళ్ళని చూసి చెప్పుకోవడం కాదు, మనం టెస్ట్ చేసి మనం కన్ఫర్మ్ చేసిన తర్వాతనే చెప్పాలి ఇది అది. అందువల్ల ఈ ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు కూడా మనం టెస్ట్లు చేసుకొని ఆ స్ట్రెంత్ అచీవ్ అవుతున్నామా లేదా అనేది కూడా తెలుసుకుంటుండాలి అది. అందువల్ల ప్రతి ఒక్కరు కామెంట్ చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే కొంచెం ఈ వర్కబిలిటీ ఎక్కువే ఉంటుంది, అందులో ఏం డౌట్ ఏం లేదు. కానీ స్ట్రెంత్ మాత్రం రాదు. నీళ్ళు ఎక్కువ కలుపుతున్నాం, స్ట్రెంత్ ఎక్కువ రాదు, వర్కబుల్గా ఉంటుంది, ఈజీగా ఫ్లో అవుతుంది. కాంక్రీట్ మనకు కావాల్సినట్లు జరుపుకోవచ్చు, కాంపాక్ట్ చేసుకోవచ్చు, అవన్నీ చేసుకునే దానికి పాసిబిలిటీ ఉంటుంది, అందులో ఏం డౌట్ ఏం లేదు. అట్లనే మీకు స్ట్రెంత్ వచ్చేస్తుంది అనకూడదు. వెన్ ద సిమెంట్ కంటెంట్ ఈజ్ లెస్, వెన్ ద ఓపీసీ ఈజ్ లెస్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఆటోమేటికలీ ద స్ట్రెంత్ విల్ గెట్స్ రెడ్యూస్డ్. దానివల్లే కదా మీకు లో హీట్ ఆఫ్ హైడ్రేషన్ కూడా ఉండేది, దీనికైతే హై హీట్ ఆఫ్ హైడ్రేషన్. అందుకే క్యూరింగ్ ఎక్కువ చేయాలి దీనికి, దాని క్యూరింగ్ కొద్దిగా తగ్గినా కూడా సర్దుకుంటుంది. అది హీట్ ఆఫ్ హైడ్రేషన్ తక్కువ ఉంటుంది, డ్యూరబిలిటీ ఉంటుంది, పర్మియబిలిటీ ఉంటుంది, వర్కబిలిటీ ఉంటుంది, లో కాస్ట్, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ దాన్ని పీపీసీకి. అందువల్ల ఎవ్రీబడి హ్యాస్ టు use this type of PPC material and encourage as the alternate material is to be used, and that waste product which is coming from different thermal power plants and steel plants has to be utilized it properly and manage those things
not to keep in any other places. As a civil engineer, you can take the responsibility of using those cements also with certain places, at appropriate places. That is most important thing. I hope everyone has understood what is 33 grade, what is 43 grade, what is 53 grade cement, and what is OPC and what it is PPC, and what are the materials that are added as a pozzolanic material, slag or volcanic ash or fly ash or calcinated clay or something which is doping. Doping means it is adding certain things to the OPC, 70% OPC, and remaining 30% you can add it pozzolanous material, so that you can achieve the strength nearer to the OPC. And number of advantages are there, and everyone has to participate to keep the sustainability of certain materials of cement for future generations. Thank you one and all. I hope you have clarified all these type of cements, where you have to use, when you have to use, how to reduce the cost of the structure, all these things, how to use eco-friendly material as alternate material. అన్నీ తెలుసుకొని మనం at appropriate places, at appropriate type of cement you can use, and you can achieve the strength what you want. Finally, be happy. Make others also happy. I am Y. Ram Mohan Rao, retired principal, Government Polytechnic College, Nellore. Thank you one and all. ఇక్కడ మీరు కామెంట్స్ రూపంలో మీ యొక్క కామెంట్స్ అన్ని తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టాలి, తెలుసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా నివారణ చేసుకోండి. నివారణ చేసుకున్నట్టయితే మీకు అప్రాప్రియేట్ సిమెంట్ అప్రాప్రియేట్ ప్లేస్లో వాడేదానికి అవగాహన ఉంటుంది. కామెంట్ చేసినట్టయితే నేను సమాధానం ఇస్తాను. క్రిటికల్గా సబ్జెక్ట్ గురించి మాత్రమే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్.